అండ్ ఇంకొకటి మార్కెట్‌లో బాగా సేల్ అవుతున్న ప్రోడక్ట్ అండ్ ద సేమ్ టైమ్ చాలామంది సెలబ్రిటీస్ ఇది వాడతారని వాడుతున్న ప్రోడక్ట్ ఏంటి అంటే కొలాజిన్, ఎక్స్టర్నల్ కొలాజిన్ ఇంటేక్ అనమాట. అది త్రూ టాబ్లెట్స్ ద్వారా గానీ, ఇంజెక్షన్స్ ద్వారా గానీ కొలాజిన్ తీసుకుంటే మన స్కిన్ ఎలాస్టిసిటీ బావుంటది. ఏజింగ్ అనేది ఫాస్ట్‌గా అవ్వదు అని. సో, మీరు చెప్పండి. ఈస్ దట్ కరెక్ట్? కొలాజిన్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మన నెయిల్స్‌లో ఉంటుంది, స్కిన్‌లో ఉంటుంది, జాయింట్స్‌లో ఉంటుంది. హ్మ్. అది న్యాచురల్‌గా తగ్గిపోతూ ఉంటుంది మనం ఏజ్ పెరుగుతూ ఉంటే. అవును. ఏజ్ పెరుగుతున్నప్పుడు అది తగ్గిపోతది కాబట్టి యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్, జాయింట్ హెల్త్ బావుంటది. అయితే కొలాజిన్‌లో వేరే వేరే రకాలుంటాయి. పౌడర్స్ ఉంటాయి, హ్మ్. టాబ్లెట్స్ ఉంటాయి. దానిలో మళ్ళీ పెప్టైడ్స్ అని ఉంటాయి. పెప్టైడ్స్ అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ బాడీలోకి బాగా వెళ్తాయి, సెల్స్‌లోకి బాగా వెళ్తాయి. కొలాజిన్ పెప్టైడ్స్ మంచివి. హ్మ్. అలాగే దాంట్లో మెరీన్ కొలాజిన్, బొవైన్ కొలాజిన్ అంటే ఆమ్, ఆవుల నుండి వచ్చే కొలాజిన్, సీ ఫుడ్, సీ వాటర్, సీ యానిమల్స్ నుండి వచ్చే కొలాజిన్ 2 రకాలు ఉంటాయి. కొంతమందికి సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. వాళ్ళకి మెరీన్ కొలాజిన్ సూట్ అవ్వదు. హుహు. కాబట్టి మనకి ఏది సూట్ అవుతుందో, అవ్వదో చూసుకోవాలి. హ్మ్. ఒకరు అది వాడుతున్నారు కదా అని సేమ్ కాపీలాగా వాడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏది సూట్ అవుతుందో కనుక్కొని మనకి ఎలర్జీస్ ఏమున్నాయి ఏంటి తెలుసుకొని తీసుకోవాలి. అలాగే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓహ్! చాలా పెద్ద బిజినెస్ అది. ఇప్పుడు కొలాజిన్ అనేది పౌడర్స్ ఫార్మాట్‌లో వస్తుందని అవును. చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. అంటే బట్ అన్ని కానీ అవి సర్టిఫైడ్ ప్రోడక్ట్సా లేదా చూసుకోవాలి. హౌ డు దే అంటే సర్టిఫైడ్ అంటే మనకి ఎలా? సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ, జిఎంపి సర్టిఫైడ్ అని ఇలా ముద్రలు ఉంటాయి. ఆ హ్మ్. సర్టిఫైడ్ ప్రోడక్ట్సా లేదా అని ఆ మార్క్స్, ట్రేడ్ మార్క్స్ చూడాలి హుహు. మనం కొంటున్నప్పుడు. అలా చూసుకొని తీసుకోవడం బెటర్. అండ్ పెప్టైడ్స్ అన్నారు కదా! కొలాజిన్ పెప్టైడ్స్ అది ఎలా దొరుకుతుంది? అంటే ఎట్లా? కొలాజన్ పెప్టైడ్స్ కూడా మనకి పౌడర్ ఫామ్‌లోనే దొరుకుతది. హుహు. అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతది. ఈజీగా బాడీకి అబ్జార్బ్ అయిపోతది. సో, అవి కూడా మనకు పౌడర్ ఫామ్‌లో దొరుకుతాయి. కొలాజన్ పెప్టైడ్స్ అనేవి కూడా. ఓకే. ఇప్పుడు కొలాజిన్ తీసుకునే వాళ్ళు వాళ్ళు పర్చేసింగ్ ఐదర్ సజెషన్ తీసుకొని డాక్టర్ దగ్గర తీసుకోవాలి. లేదు వాళ్ళంతట వాళ్ళు వాడాలనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళంతట వాళ్ళు వాడాలనుకుంటే ఫస్ట్ థింగ్ అదే సర్టిఫైడా కాదా అని అది చూసుకోవాలి. మంచి పెప్టైడ్స్ ప్రోడక్టా ఎలా లేదా అని. అడగాలి వాళ్ళు? ఇన్ కేస్ మెడికల్ షాప్‌కెళ్ళి వాళ్ళు పెప్టైడ్స్ కొలాజిన్ పెప్టైడే చాలా వరకు జనరల్ ఫార్మసీస్‌లో మనకు దొరకకపోవచ్చు. మనకు హుహు. కావాల్సిన పెప్టైడ్స్. హ్మ్. ఆహ్, కాబట్టి అది డాక్టర్ దగ్గరికి వెళ్లి రాయించుకొని తీసుకుంటే బెటర్. బెటర్. హ్మ్. ఓకే. కన్సర్న్డ్ డెర్మటాలజిస్ట్ అయినా ఆ! ఎవరైనా. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్లి అడిగి తీసుకుంటే ఓకే. బెటర్. ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. మీ బయోలాజికల్ ఏజ్ తెలుసుకోవడం ఎలా అని కూడా అంటున్నారు. అంటే మన ఏజ్ ఏంటో నాకు తెలుసు. నా ఏజ్ ఏంటో నాకు తెలుసు. వాట్ ఈస్ దిస్ బయోలాజికల్ ఏజ్? ఆహ్, మనం బర్త్‌డేలో ఏం చేసుకుంటామో అది మన క్రోనలాజికల్ ఏజ్. అది ఓకే. మనందరికీ తెలుసు. ఆహా! కానీ మన శరీరం అదే ఏజ్ ఉంది అనే అవసరం లేదు. నేను నా జీవనశైలి ఎలా ఉంది, నా ఆహార పదార్థాల లైఫ్ ఎలా ఉందన్న దాన్ని బట్టి నా ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నా ఇంటర్నల్ బాడీ ఏజ్. దాన్ని బయోలాజికల్ ఏజ్ అంటాం. కాబట్టి మన బర్త్‌డే ఏజే మన బాడీ ఏజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హుహు. అందుకని ఎవరైతే బాగా రోజు ఆహ్, ఆహారం తీసుకుంటారో, జీవనశైలి బాగుంటుందో, ఎక్సర్సైజ్ చేస్తారో, వీళ్ళ బయోలాజికల్ ఏజ్ కొంచెం తక్కువుంటుంది. హుహు. అయితే దీనికి సింగిల్ టెస్ట్ ఏదైనా ఉంటుందా అంటే, అది సింగిల్ టెస్ట్‌తో చెప్పలేం. ఎందుకంటే చాలా కాంప్రహెన్సివ్‌గా చూడాలి. ఎందుకంటే ఒక ఏజ్ అనేది కాంప్లెక్స్ ప్రాసెస్. దానికి ఒక ఇంటర్నల్ ఏజ్ ఇవ్వాలి అంటే ఏమేం చూడాలి? హ్మ్. బ్లడ్‌లో అంటే మనం కొలెస్ట్రాల్ చూస్తాము, షుగర్స్ ఎలా ఉన్నాయో చూస్తాము. అలాగే మెజర్‌మెంట్‌లో మన వేస్ట్ టు హిప్ రేషియో అంటే నడుము భాగం, తుంటి భాగము మెజర్ చేసినప్పుడు, దానికి కొలతలు తీసుకున్నప్పుడు, ఆడవాళ్ళైతే వేస్ట్ టు హిప్ రేషియో 0.85 కన్నా ఎక్కువుంటే, హ్మ్. లేదు మగవాళ్ళలో 0.9 కన్నా ఎక్కువుంటే, వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ గానీ, కొలెస్ట్రాల్ గానీ, హైపర్‌టెన్షన్ గానీ, గుండె జబ్బులు గానీ వచ్చే ప్రమాదం ఎక్కువ. హుహు. అందుకనే ఈ కొలతలు కూడా ఇంపార్టెంటే. ఇంతకుముందు బీఎంఐ అని చూసేవాళ్ళం. బాడీ హ్మ్. మాస్ ఇండెక్స్ అంటే మీ హైట్‌కి మీరున్న వెయిట్ ఎంత అని. కానీ దాంట్లో కొన్ని లోపాలుంటాయి. ఎలా? బాగా ఎక్సర్సైజ్ చేసే అతను ఉంటాడు. అతనికి మసిల్ ఎక్కువగా ఉంటది. మీరు బీఎంఐ చూస్తే ఎక్కువగా ఉంటది. అంటే కొవ్వు ఎక్కువ ఉన్నట్టు కాదు గదా! అందుకని మనకు కరెక్ట్‌గా తెలవాల్సింది బాడీ కాంపోజిషన్ అనాలిసిస్. అంటే బాడీలో కండరాలు ఎన్నున్నాయి? కొవ్వెంతుంది?
ఎముకల క్వాలిటీ ఎలా ఉంది, బోన్, ఫ్యాట్, మసిల్ రేషియో, ఇది ముఖ్యమైనది బిఎంఐ కన్నా. సో ఇవి తెలియాలి. బ్లడ్ మార్కర్స్ ఇంతకుముందు చెప్పాము. ఇది కాకుండా మనకి కొత్తగా ఎపిజెనెటిక్ క్లాక్స్ అని వచ్చాయి. అంటే ఏంటి, మనకు అందరికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుందా, మన బాడీ ఇలా తయారవ్వాలని. మన అమ్మలు మనకి పుట్టినప్పుడు మనకు ఒక డిఎన్ఏ జీన్స్ ఉంటాయి, అది మన బ్లూ ప్రింట్. అది మనం చేంజ్ చేయలేం. అది మనకి ఫ్యూచర్లో ఎలాంటి జబ్బులు వస్తాయి అనేది ఒక 10% to 15% డిసైడ్ అయి ఉంటుంది. అంటే 80 to 85% తర్వాత మనం ఎలాంటి ఆహారం తీసుకుంటాము, వ్యాయామం చేస్తామా లేదా, స్ట్రెస్ఫుల్గా ఉంటామా, నిద్ర ఎలా పోతున్నాము, జీవనశైలి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఆ మిగతా 85% డిసైడ్ అవుతుంది. దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాము. అంటే జీన్స్ చుట్టూ మనం చేసే మార్పులు ఏంటి అని. దీన్ని డిఎన్ఏ చుట్టూ జరిగే మార్పుల్ని గమనించి వచ్చిన టెస్ట్ ఎపిజెనెటిక్ టెస్ట్. కొంచెం ఏదైనా ఒక టెస్ట్ దగ్గరగా ఉందా అంటే అది ఎపిజెనెటిక్ టెస్ట్ అనమాట. ఓకే. కాకపోతే ఆ సింగిల్ టెస్ట్ చూడకూడదు. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా బ్లడ్లో ఎలా ఉన్నాయి చేంజెస్, ఈ హిస్టరీ ఎలా ఉంది, ఎపిజెనెటిక్ టెస్ట్ అనేది బయోలాజికల్ ఏజ్ తెలుసుకునేడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ లాస్ట్ 3-4 సంవత్సరాల్లో వచ్చిన టెస్ట్ ఇది. ఫ్యూచర్లో మనకి ఇంకా కొత్త టెస్ట్లు వస్తాయి, కానీ బేసిక్స్ మనం మర్చిపోకూడదు. బేసిక్స్ ఏంటి, నడుం భాగం తుంటి భాగం రేషియో అని చెప్పాను, మన మసిల్ బోన్ ఫ్యాట్ రేషియో అని చెప్తున్నాము, అంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, బ్లడ్లో ఈ లిపిడ్ ప్రొఫైల్స్ కానీ, బ్లడ్ షుగర్స్ కానీ, విటమిన్ ప్రొఫైల్స్ కానీ, హోమోసిస్టిన్, లైపోప్రోటీన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ బేసిక్స్. వీటితో పాటు ఆ డిఎన్ఏ చుట్టూ జరిగే మార్పులు, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఓకే, బయోలాజికల్ ఏజ్ ఏంటి తెలుసుకున్నాం, ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏజ్ తగ్గించుకోవచ్చా, నెక్స్ట్ ఏంటి, ఎలా తగ్గించుకోవచ్చు, తగ్గిస్తే ఎలా తగ్గించాలి.